హలో. హలో ఎవరండి? అన్న, వందనాలన్నా. వందనాలన్నా. అన్న, మాది ఇక్కడ వాడాల గ్రామం, పాలపాడు మండలం, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్ అన్న. హ్మ్. అన్న, ఇప్పుడు ఒకటి యూట్యూబ్ లో అదే ఒక వీడియో చూస్తానా, యేసుక్రీస్తు సిలువకు ముందు ఉపవాసం లేడు అనే వీడియో చూస్తే హ్మ్. అన్న అదే దాంట్లో నెంబర్ చేసి మీరే కదన్నా ఫస్ట్ సార్, మీరేనన్నా అవును. అన్న? ఏం లేదన్నా, ఒక చిన్న డౌట్. కొద్దిగా ఆవు అంటే ఆవు, కాదంటే కాదు, కొద్దిగా నీట్గా ఒకటి డౌట్ వచ్చింది, అది కొద్దిగా వివరిస్తారన్నా? అడుగుతున్నా, 2 నిమిషాలు సమయం ఉంది అన్న? హ్మ్. అడగండి. యేసు క్రీస్తు ప్రభును దేవుడు అని నమ్మితే నరకమా పరలోకమా? రెండే ఆప్షన్లు, నరకమా పరలోకమా అన్నట్టు వివరించాలి మాకు అన్న. యేసుక్రీస్తు యేసు క్రీస్తు ప్రభును దేవుడు అని నమ్మితే నరకమా పరలోకమా? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మితే నిత్య జీవం. లేదన్నా, నేను ఆప్షను దేవుడు అని నమ్మితే నరకమా పరలోకమా అని చెప్పాను. ఆ పదం 2 వాడిన తర్వాతనే నరకం అంటే ఈ విధంగా, పరలోకం అంటే ఈ విధంగానే వివరించాల్సిందే కోరుతున్నాను. మాది ఆ! యూట్యూబ్ ఛానల్ ఉంది, మా ఛానల్ పెట్టుకుంటామంట. యేసుక్రీస్తు ప్రభు ఎవరని తెలియాలని ఒక చిన్న ఆలోచనతో ఈ విధంగా క్వశ్చన్ వేసామన్న, అంతే అన్న. యేసుక్రీస్తు వారు దేవుడని నమ్మమని బైబిల్లో లేదు. అన్న, అది. దేవుడని సింపుల్ నమ్మని ఆన్సర్. లేదు లేదు. అన్న. పరలోకం పోవాలంటే ఏమని నమ్మాలన్న? దేవుని కుమారుడు అని నమ్మితే పరలోకం పోతారు. అన్న, ఒక వచనం ఏదన్నా మీకు గుర్తున్నదన్నా, ఒక సందర్భం ఏదన్నా? యోహాను సువార్త 20:31. 20:31. హ్మ్. దాన్ని చదువుకుంటే ఒక క్లారిటీ అనేది వస్తుందన్నా? అవును. సరేనా, ఓకేనా, వందనాలన్నా. ఓకే. థ్యాంక్ యూ. మీ ఫోటో ఏమైనా పంపితే మా ఛానల్లో పెట్టుకుంటామన్నా, ఈ వాయిస్ రికార్డు ఓకే. అన్న. ఓకేనా, వందనాలన్నా.